హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనం డ్రాగన్ డివరింగ్ మేజ్లో కొన్ని చాప్టర్లు చూడబోతున్నాం. సిక్స్త్ చాప్టర్ ఓపెన్ చేస్తే మీరు వస్తున్నారని ముందే చెప్తే బాగుండేది కదా టీచర్ అని ప్రొఫెసర్ అంటారు. మనకి ఇక్కడే రివీల్ అవుతుంది హెర్బర్ట్ వాళ్ళ టీచర్ ఫ్లేమ్ టవర్ మాస్టర్ అని. టీచర్ స్మైల్ చేస్తూ చైర్ లో కూర్చుంటుంది. పర్వాలేదు, టీచర్ తన స్టూడెంట్ ని విజిట్ చేయడానికి పెద్ద మ్యాటర్ ఏముంది అని డైరెక్ట్ గా పాయింట్ కి వస్తుంది. రసూల్ అనే పిల్లవాడికి ప్రొఫెసర్ లైబ్రరీ పర్మిషన్ ఇచ్చావా అని టవర్ మాస్టర్ అంటారు. ప్రొఫెసర్ ఏమో సీరియస్ గా అవునని చెప్తారు. తనేమో కొద్దిగా టెన్షన్ తో అడుగుతాడు, రసూల్ ఏమైనా మిస్టేక్ చేశాడా అని. అలా ఏమీ లేదు, చాలా రోజుల తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ కుర్రవాడిని చూశాను, అందుకే అలా అనిపించింది అని టవర్ మాస్టర్ చెప్తారు. రసూల్ కి మానా వెయిన్ నేరేయింగ్ ఉంది, ప్రపంచంలోనే చాలా అరుదైన జబ్బు అని ప్రొఫెసర్ అంటారు. యూ ఫూల్ అని వాళ్ళ టీచర్ అంటారు. ఏమైందని అని అడుగుతారు. ఆ పిల్లోడు తనకున్న ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేశాడు. ప్రొఫెసర్‌కి తను చెప్పేది ఏమీ అర్థం కాదు. ఆ పిల్లోడు సెకండ్ సర్కిల్‌కి ఆల్రెడీ రీచ్ అయ్యాడు అని వాళ్ళ టీచర్ అంటారు. ప్రొఫెసర్ ఏమో అవునా? నిజమా? సెకండ్ సర్కిల్‌కి వెళ్ళాడా? అని తను ఆశ్చర్యపోతాడు. లాస్ట్ చాప్టర్‌లో ఎక్కడైతే సీన్ కట్ అయిందో అక్కడి నుంచే మొదలవుతుంది. అరీనాలో రసూల్ అండ్ యాంటన్ ఫెడ్రిక్ ఏమో ఇప్పుడేమో ఫైట్ చేయబోతుంటారు డ్యూయల్. అప్పటికే రసూల్‌కి నోటిఫికేషన్ వస్తుంది సిస్టమ్ నుంచి. ఈ మ్యాజికల్ ట్రైనింగ్‌లో విన్ అవ్వని మిషన్ ఉంటుంది. లోయెస్ట్ మానా గ్రేడ్ స్టోన్స్ 2, నెక్స్ట్ ఏమో కాంపార్ట్మెంట్ అనేది అన్లాక్ అవుతుంది 40 కేజీస్ వరకు. తను మనసులో అనుకుంటాడు, కాంపార్ట్మెంట్ మ్యాజిక్ అనేది ధనవంతులైన మేజెస్ మాత్రమే యూజ్ చేయగలరు, చక్కగా ఉపయోగపడుతుంది మ్యాజిక్ స్టోన్స్ని కానీ బుక్స్ని కానీ ఏవైనా స్టోర్ చేయడానికి అని తను ఆలోచిస్తుంటాడు. అప్పుడే మధ్యలో యాంటన్ ఫెడ్రిక్ ఏమో ఏమైంది, బాడీ ఫ్రోజ్ అయిపోయిందా, ఒకవేళ బతకాలనుకుంటే నన్ను బతిమాలు, అడుక్కో నువ్వు, అప్పుడు నిన్ను ఆలోచిస్తాను. అప్పుడేమో రసూల్ ఏమో ఎటకారంగా నవ్వుతూ అడుక్కోవాలా. అప్పుడే యాంటన్ ఫెడ్రిక్ ఏమో అనుకుంటాడు, ఆ మ్యాజిక్ అయ్యుండొచ్చా అని అనుకుంటాడు. అప్పుడే ప్రొఫెసర్ ఏమో మీరు మీ పొజిషన్స్ లోకి వెళ్ళండి అని మ్యాచ్ ఏమో స్టార్ట్ చేస్తారు. అప్పుడే యాంటన్ ఫెడ్రిక్ ఏమో తన అటాక్ ని లాంచ్ చేయడానికి స్టార్ట్ అవుతుంటాడు. తన మనసులో అనుకుంటాడు, ఒకడు మానవే నేరంతో బాధపడుతున్నాడు, సెకండ్ సర్కిల్ కి రీచ్ అయ్యాడా, అలా జరిగే పరిస్థితే లేదు అని సర్కిల్ మ్యాజిక్ ఫ్లేమ్ త్రో అటాక్ చేస్తాడు. అప్పుడు రసూల్ ఏమో షీల్డ్ ఏమో క్యాష్ చేసి ఫ్లేమ్స్ ని డిఫ్లెక్ట్ చేస్తాడు. ప్రొఫెసర్ అంటుంటాడు, నేను నమ్మలేకపోతున్నాను, షీల్డ్ ని యూజ్ చేసి ఫ్లేమ్స్ ని డిఫ్లెక్ట్ చేశాడు, తనను తాను హీట్ వేవ్స్ నుంచి కాపాడుకుంటున్నాడు అని తనని ప్రైజ్ చేస్తూ చప్పట్లు కొడతారు. ఎవరైతే యాంటన్ ఫెడ్రిక్ కి సాయం చేసిన ప్రొఫెసర్ ఉన్నారు కదా, ఆ ప్రొఫెసర్ అనుకుంటుంటారు, రసూల్ రేమండ్ ఇతను తన స్కిల్స్ ని దాచుకుంటున్నాడా అని అంటారు. నువ్వు దీన్ని అంతా తట్టుకుంటున్నావా? యాంటన్ ఫెడ్రిక్ అంటాడు. నా పవర్ మొత్తం అయిపోతుంది అని యాంటన్ ఫెడ్రిక్ అంటాడు. రసూల్ ఏమో ఇప్పుడే అని సర్కిల్ మ్యాజిక్ క్యాష్ చేసి త్రో చేస్తాడు. ఫైర్ ఏరోనా, వాడు నిజంగానే సెకండ్ సర్కిల్ కి రీచ్ అయ్యాడా అని యాంటన్ ఫెడ్రిక్ అంటాడు. అసలు ఇలా జరగకూడదు, వీడు మళ్ళీ ఇంకో ఏరో సెకండ్ ఏరో క్యాష్ చేస్తున్నాడా అని యాంటన్ ఫెడ్రిక్ అంటాడు. వాడి మీదకి అటాక్ చేస్తాడు. అప్పటికే రసూల్ ప్రొఫెసర్స్ ఏమో ఆశ్చర్యపోతారు, డబుల్ కాస్టింగ్ అంటారు. నాకు కూడా తెలియట్లేదు, నేను మాత్రం అనుకోవట్లేదు అది డబుల్ కాస్టింగ్ అని, అక్కడ చాలానే ఉన్నాయి, వాడు కాస్టింగ్ చేసే స్పీడ్ బట్టి అవి మనకి అలా కనిపిస్తున్నాయి కానీ అక్కడ చాలానే ఉన్నాయి అని ఆ ప్రొఫెసర్ అంటారు. ఓహో, నువ్వు ఫైర్ ఆరో మాత్రమే చేయగలవా, ఇంకేమీ చేయలేవా అని యాంటన్ ఫెడ్రిక్ ఏమో మనసులో అనుకుంటుంటాడు. తనను తాను ఫైర్ మ్యాజిక్ బ్యారియర్ తో కవర్ చేసుకుంటాడు యాంటన్ ఫెడ్రిక్. అలా అయితే దాన్ని తట్టుకోవడానికి ఇంకొక దారి ఉంది, ఒక షీల్డ్, ఆ షీల్డ్ స్పెషాలిటీయే ఫైర్ మ్యాజిక్ ని తట్టుకోవడం అని సర్కిల్ మ్యాజిక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఫైర్ అని బ్యారియర్ ఆన్ చేస్తాడు. నేను చాలా సమయం నుంచి దీని గురించి ఎదురు చూస్తున్నాను. యాంటన్ ఫెడ్రిక్ ఏమో తన మనసులో అనుకుంటాడు, నేను ఇలానే ఫైటింగ్ చేస్తూ ఎదురు చూస్తుంటే తన మానా అయిపోతుంది, అప్పుడు నాదే విక్టరీ అవుతుంది అని అనుకుంటాడు. అంతలోపు రసూల్ ఏమో ఇంకో స్పెల్ ని క్యాష్ చేస్తుంటాడు, సర్కిల్ మ్యాజిక్ తో విండ్ ఆరోని. వాడు నా షీల్డ్ డేటా గుర్తుపెట్టాడు, అలాగే తన కాస్టింగ్ ని మోడిఫై చేసుకుని నా మీద అటాక్ చేశాడు అని యాంటన్ ఫెడ్రిక్ అనుకుని అక్కడ పడిపోతాడు. ప్రొఫెసర్స్ ఇద్దరు అనుకుంటారు, అసలు రసూల్ మాకు తెలిసిన రసూలేనా. అంతలోపు బ్యాక్ సైడ్ నుంచి ఒక ప్రొఫెసర్ నడుచుకుంటూ వస్తారు. అప్పుడే యాంటన్ ఫెడ్రిక్ లెగిస్తాడు. రసూలేమో తన కళ్ళ ముందుకు వచ్చి తనకి పంచ్ చేస్తాడు. యాంటన్ ఫెడ్రిక్ ఫైర్ ఏరోని క్యాష్ చేసే లోపు రసూల్ ఏమో డాట్ చేసి తనని పంచ్ చేస్తూ ఉంటాడు. ప్రొఫెసర్ ఏమో అదే మ్యాజిక్, అసలు ఈ మ్యాచ్ ని ఇక్కడే ఆపేయండి అని ఆ ప్రొఫెసర్ అంటారు. అంతలో ఇంకో వాయిస్ వస్తుంది, దాని అర్థం ఏంటి, అది మ్యాజిక్ కాదా. ప్రొఫెసర్ హెర్బర్ట్ ఏమో కళ్ళు దగ్గరెట్టి ఒకసారి అటువైపు చూడు, రసూల్ బాడీని ఏం కవర్ చేసిందో ఒకసారి చూడు అని ప్రొఫెసర్ హెర్బర్ట్ అంటారు. తన
మానాన్ని ఒక నైట్ ఆరా లాగా యూజ్ చేస్తున్నాడు. ప్రొఫెసర్ ఏమో ఆశ్చర్యపోతారు. హెర్బర్ట్ ప్రొఫెసర్ మాత్రం నాకు తెలీదు తనకి ఎలా చేశాడో, కానీ తను ఒక దారిని కనుగొన్నాడు అని ప్రొఫెసర్ హెర్బర్ట్ అంటారు. రసెల్ ఏమో యాంటమ్ ఫెడ్రిక్ ని కింద మీద వేసి బాధేసుకుంటాడు. ఇక్కడితో ఈ చాప్టర్ అవుతుంది. ఆ నెక్స్ట్ నుంచే 7th చాప్టర్ మొదలవుతుంది. నువ్వు ఒక దారిని కనుగొన్నావు రసెల్ అని ప్రొఫెసర్ అంటారు. రసెల్ ఏమో తనని కింద మీద వేసి బాధేస్తుంటాడు. యాంటమ్ ఫెడ్రిక్ ఏమో అక్కడే పడిపోయి ఉంటాడు. ఇంకా అందరు షాక్ అవుతారు రసెల్ గెలిచాడా అని. ఎవరు నమ్మలేకపోతుంటారు అక్కడ ప్రొఫెసర్స్ గాని లేకపోతే స్టూడెంట్స్ గాని ఎలా వీడు చేశాడని. ప్రొఫెసర్ ఎల్బర్ట్ అంటారు, ఇంకా ఏం చేస్తున్నావు, విన్నర్ ని అనౌన్స్ చేయాలి కదా అని ప్రొఫెసర్ ఎల్బర్ట్ అంటారు నవ్వుతూ. ఇక్కడ మనకి కనిపిస్తుంది ప్రొఫెసర్ ఎల్బర్ట్ మాత్రం చాలా ఆనందంగా ఉన్నారని. అవును కదా అని ఈ విన్నర్ ఏమో రసెల్ రైమాండ్ అని అనౌన్స్ చేస్తారు. ప్రొఫెసర్ ఏమో టెన్షన్ తో అవుతూ గుడ్ జాబ్, నువ్వు ఇంకెళ్ళొచ్చు అని ప్రొఫెసర్ చెప్తారు. రసెల్ మాత్రం ఇది ఇంకా పూర్తవ్వలేదు అని అంటాడు. ఏంటి అని ప్రొఫెసర్ అంటారు. క్లాస్ రూల్స్ ప్రకారం ఎవరైతే గెలిచారో వాడు సరెండర్ అయినంత వరకు వాడు ఎవరినైనా ఛాలెంజ్ చేయొచ్చు, ఎంతవరకైనా ఛాలెంజ్ చేయొచ్చు, నెక్స్ట్ ఆపోనెంట్ కూడా ఛాలెంజ్ చేయొచ్చు అని రసెల్ రైమాండ్ అంటారు. ఎవరినైనా ఛాలెంజ్ చేయొచ్చు అని రసెల్ అంటాడు. నా నెక్స్ట్ ఆపోనెంట్ నువ్వే అని తన వేలు పైకి చూపిస్తాడు. మిషన్ విండో మనకు కనిపిస్తుంది వెంటనే. మిషన్ ఏంటంటే విన్ ద మ్యాజిక్ డీల్ అని ఉంటుంది. మళ్ళీ సేమ్ మిషన్ వస్తుంది. అడిషనల్ రివార్డ్ కూడా ఉంటుంది నువ్వు కంటిన్యూస్ గా విన్ అయితే అని రివార్డ్స్ కూడా చూపిస్తాయి. రసెల్ మాత్రం కమ్ హియర్ అని ఒక స్వాగ్ తో పిలుస్తాడు. ప్రొఫెసర్ హెడ్బర్ట్ మాత్రం టీ తాగుతూ నాన్ స్టాప్ గా 14 సార్లు విన్ అయ్యావు, ఒకసారి కూడా ఓడుకోలేదు అని ప్రొఫెసర్ అంటారు. ఆవిడ రసెల్ మాత్రం ఒకసారే చూసింది. తను గుర్తించింది రసెల్ మానా పొటెన్షియల్ ఉందని. అయినా సరే తను ఎలా ఎంత ఫాస్ట్ గా గ్రో అయ్యాడు రసెల్ రైమాండ్ అని ప్రొఫెసర్ అనుకుంటారు. తనకి ఏవైతే సిస్టమ్ మిషన్స్ ఇచ్చిందో ఆ మిషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. రివార్డ్స్ కూడా తనకి ఇవ్వబడ్డాయి. అన్ని రివార్డ్స్ ఇస్తూ తనకి ఇంకా ఒక రివార్డ్ వస్తుంది. ఏంటంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఆ రివార్డ్ పేరు చూపించకంట. తను దాని గురించి ఆలోచిస్తాడు. ఆ రివార్డ్స్ అన్ని కంపార్ట్మెంట్ లో ఉన్నాయి కదా అని ఆలోచిస్తాడు. వెంటనే కంపార్ట్మెంట్ నుంచి ఆ రివార్డ్ తీస్తే అది వస్తుంది. అదే ఒక మ్యాప్. ఆ మ్యాప్ తన చేతిలోకి రాగానే కొత్త మిషన్ వస్తుంది. మిషన్ 1 ఏమని ఉంటుందంటే అక్కడ మ్యాప్ లో ఎక్కడైతే మార్క్ చేయబడి ఉందో ఆ ప్లేస్ కి అక్కడికి వెళ్తే లైట్ నేను గైడ్ చేస్తుంది అని మిషన్ ఉంటుంది. రివార్డ్ ఏమో క్వశ్చన్ మార్క్ అని ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఎలాగో తెలిసింది ఇంటర్మీడియట్ మానా స్టోన్స్ ఉంటాయి, 5 ఇస్తారు. ఇంకా అక్కడ వార్నింగ్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు ఎప్పుడు అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఎప్పుడైతే థర్డ్ సర్కిల్ రీచ్ అవుతావో అప్పుడే నీ ఇక్కడికి వెళ్ళు అని ఉంటుంది. అక్కడ రసూల్ అనుకుంటాడు థర్డ్ సర్కిల్ రీచ్ అయ్యాక అక్కడికి నేను వెళ్ళాలని. థర్డ్ సర్కిల్ నేను నా రిగ్రెషన్ కి ముందు నేను చాలా సార్లు ప్రయత్నించాను థర్డ్ సర్కిల్ కి వెళ్ళాలని. నేను అసలు ఎన్నిసార్లు ప్రయత్నించినా నేను ఆ లెవెల్ కు మాత్రం వెళ్ళలేకపోయాను. నేను ఈసారి మాత్రం ఆ లెవెల్ కి వెళ్ళగలనా, థర్డ్ సర్కిల్ కి రీచ్ అవ్వగలనా అని తను అనుకుంటాడు. అవును ఈ ప్లేస్ ఎక్కడ అని ఆలోచిస్తాడు. నేను ఈ మ్యాప్ చూసి చెప్పలేకపోతున్నాను, ఒకవేళ నేను ప్రొఫెసర్స్ లైబ్రరీ నుంచి ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటే దొరుకుతుందేమో అని ఆలోచించి ప్రొఫెసర్స్ లైబ్రరీకి వెళ్ళి అక్కడ చూస్తుంటాడు. అక్కడ ఏమైనా క్లూని కనిపెట్టొచ్చేమో అని ఆలోచిస్తాడు. అన్ని బుక్స్ తీసి చదువుతుంటాడు. అని ఎనిమన్ కింగ్డమ్ టెరిటరీస్ అని అన్ని బుక్స్ చదువుతుంటాడు. ఆ బుక్ ఈ బుక్ ఏ బుక్ చదివినా సరే ఆ మ్యాప్ లో ఉన్న ప్లేస్ ని మాత్రం అది మ్యాచ్ అవ్వలేకపోతుంటది. నేను చాలా టైం వేస్ట్ చేశాను ఆ ప్లేస్ గురించి ఎతుకుతూ. ఫస్ట్ నేను థర్డ్ సర్కిల్ కి రీచ్ అవ్వాలి, దాని గురించి ఫోకస్ చేద్దామని అనుకొని అలా తలెత్తుతాడు. అప్పుడే చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ రసూల్ గురించి మాట్లాడుకుంటుంటారు. నేను ఎలాగోలాగా మేనేజ్ చేసి తప్పించుకున్నాను, బుల్లింగ్ నుంచి అండ్ అకాడమీ నుంచి పంపించడం నుండి తప్పించుకున్నాను, కానీ నేను ఇప్పటికీ ఒంటరి వాడినే అని తను రసూల్ అనుకుంటాడు. అప్పుడే రసూల్ రైమండ్ అని ఎవరో పిలుస్తారు. తనేమో వెనక తిరుగుతాడు ఎవరని. అప్పుడే ప్రొఫెసర్ ఏమో తన దగ్గరికి వచ్చి నన్ను కలవడానికి వస్తావా అని ప్రొఫెసర్ అడుగుతారు. అవును నేను వస్తానని రసెల్ అంటాడు. అప్పుడే సమ్మర్ బ్రేక్ వచ్చింది, నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా అని ప్రొఫెసర్ అడుగుతారు. తనకి కాఫీ పోస్ట్ ఇంకా లేవు అని రసూల్ అంటాడు. అయితే నువ్వు నా రీసెర్చ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తావా నాతో కలిసి? రీసెర్చ్ పూర్తయ్యాక బుక్ లో నీ పేరు నా పేరు రచయితగా ఉంటుంది అని ప్రొఫెసర్ అడుగుతారు. అప్పుడే రసూల్ అనుకుంటాడు ఇదే కదా, ఆశ్చర్యపోతాడు. ప్రొఫెసర్ అడుగుతారు ఏం ఆలోచిస్తున్నావు రసూల్ అని. సారీ ప్రొఫెసర్, నాకు ఈ సమ్మర్ కి ప్లాన్స్ ఉన్నాయి అని రసూల్ అంటాడు. ప్రొఫెసర్ అనుకుంటారు ఇప్పుడే కదా అన్నాడు ప్లాన్స్ ఏంటి లేవని మనసులో అనుకుంటాడు. అంతలోపే నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నానని అవి ఒక బుక్ ఇస్తాడు. ఏంటి వెకేషన్ కా, మాల్దీవియాకా అని ప్రొఫెసర్ ఆలోచిస్తాడు. ప్రొఫెసర్ అనుకుంటారు. రసూల్ ఏమో జర్నీలో ఉంటాడు, వ్యూని ఎంజాయ్ చేస్తుంటాడు. నేను ఏమేమి తినాలేమో, చాలా దూరమే కదా ఈ డిస్టెన్స్ అని ఆలోచిస్తాడు. తన కంపార్ట్మెంట్ మ్యాజిక్ నుంచి ఓపెన్ చేసి అన్ని మ్యాజిక్ స్టోన్స్ తింటాడు. ఇది నా కడుపుని కొంచెం నింపుతుంది అని అనుకుంటాడు. ఎవరైతే ఆ హార్స్ నడుపుతున్నారో అతను
అనుకుంటాడు ఈ సమ్మర్ మాత్రం చాలా వేడిగా ఉందని. అతనికి తెలీదు కదా రసూల్ వల్లే ఆ వేడంతా అని. రసూల్ ఏమో మెడిటేషన్ చేస్తుంటాడు. నేను మాల్దీవాకి చేరుకునే లోపు థర్డ్ సర్కిల్ కి రీచ్ అవ్వాలి అని తను ఆలోచిస్తాడు. ప్రొఫెసర్ హెర్బర్ట్ ఏమో ఎంత విచిత్రమో, తను కూడా మాల్దీవియాకే వెళ్తుంది, మంచిదేలే అది మంచికే జరుగుతుంది అని ప్రొఫెసర్ ఏమో అనుకుంటారు. తను ఇప్పటికే మాల్దీవాలో ఉండుంటది అని ప్రొఫెసర్ అనుకుంటారు. అప్పుడే మనకు అర్థమవుతుంది ఫ్లేమ్ టవర్ మాస్టర్ స్నో వైట్ ఏమో తను కూడా మాల్దీవాకి వచ్చిందని. ఇక్కడతో 7th చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. ఎండిమియన్ మాల్దీవాసి, ఇదే మా ఊరు చాలా అందంగా ఉంటుందని ఫ్లేమ్ టవర్ మాస్టర్ అంటారు. అసలు ఎంతకాలం అయింది నేను ఇలా బ్రేక్ తీసుకుని ఎంపైర్ ని ప్రొటెక్ట్ చేయడం, మ్యాజిక్ రీసెర్చ్ ని ప్రిపరేషన్ చేయడం, దానికి తోడు నా స్టడీస్ ని డెవలప్ చేయడం. 963 ఈ 3 నెంబర్స్ ఒక స్పెషల్ మీనింగ్స్ ని ఉంచుతాయి మేజర్స్ కోసం. 9th సర్కిల్ మేజ్ దారిలో నడిచే వ్యక్తికి ఇది ముగింపును సూచిస్తుంది. ఎవరైతే 6th సర్కిల్ మేజ్ గా సఫర్ అయ్యి వాళ్ళు అనుకుని తన గొప్ప మేజ్ గా మారాలనుకుంటారో దాన్ని సూచిస్తుంది. అండ్ 3 సర్కిల్ మాత్రం ఒక వ్యక్తి ఒంటరి మేజ్ గా ఉండిపోవడం. ఆశ్చర్యకరంగా అప్పుడున్న చైల్డ్ బాగానే ఉంటాడా అని తనేమో ఆలోచిస్తూ రసూల్ రైమండ్ అని అనుకుంటుంది. అప్పుడే ఆ క్యారేజ్ నడిపే అతను మనం ఇక్కడ వచ్చేసాము, మీరు ఇక్కడ దిగొచ్చు అని చెప్తారు. ఎందుకు ఇంకా ఇతను దిగట్లేదు అని తను ఆలోచిస్తూ సార్ మీరు బయటకు వస్తారా అని అడుగుతాడు. వెంటనే సార్ అని గట్టిగా అరుస్తూ కంగారు పడతారు. నేను నా మానఫ్లోని కామ్ చేయడానికి ఎక్కువ ఎనర్జీని యూజ్ చేశాను. ఫ్లాష్ బ్యాక్ ని ఊహించుకుంటాడు. కానీ అప్పుడు ఏం జరిగిందో గుర్తెచ్చుకుంటుంటాడు. ఆ క్యారేజ్ డ్రైవ్ చేసిన అతనేమో వేకప్ సార్ లెగండి అనేసి తనని తడుతూ లేపుతుంటారు. అయినా సరే తనేమో అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడు. కానీ అయినా సరే నేను చివరికి చేరుకున్నానని తనేమో అనుకుంటాడు. అలా తనేమో డ్రింక్ తాగుతుంటాడు. ఇప్పుడే మనకు అర్థమవుతుంది తనేమో థర్డ్ సర్కిల్ కి రీచ్ అయిపోయాడని. నా పాస్ట్ లో చేయలేకపోయింది కొన్ని మంత్స్ లో చేశానని రసూల్ అనుకుంటాడు. అయినా నేను సాటిస్ఫై అవ్వకూడదు. దీనికోసం ఇంకా నేను ముందుకు వెళ్ళాలి. చిన్నవన్నీ కంప్లీట్ చేయాలి. ఆ మార్క్ ఎక్కడ ఉందో, ఆ వెలుతురు అనేది ఏంటి, అది ఎక్కడికి మనం తీసుకువెళ్తుందో దాన్ని నేను కనిపెట్టాలని తను అనుకుంటాడు. ఎలాగో ఒకలాగా నేను ఆ మార్క్ ప్లేస్ ని నేను కనిపెట్టాలి, ఆ మ్యాప్ లో ఉన్నది. అయినా సరే ఇది నా ఫస్ట్ ట్రిప్ అని అనుకుంటాడు తను. పాంపీలో వాల్కెనో టూర్ ఒక మంచి గైడ్ తో వెళ్దాం పదండి అనేసి ఒకరేమో అరుస్తుంటారు. ఈ రోజు ఒకరోజే స్పెషల్ డిస్కౌంట్ అని అంటారు. రసూల్ ఏమో వాళ్ళతో కలిసి వెళ్తాడు. చరిత్ర ప్రకారం పాంపీలో మౌంటైన్ అనేది నార్మల్ మౌంటైనే, కానీ హఠాత్తుగా వాల్కెనోగా మారింది. కారణం ఏంటంటే ఒక స్పెషల్ క్రీచర్ అక్కడికి వచ్చి ఉండడం వల్ల అది అలా మారిందని చెప్తాడు ఆ గైడ్. ఏంటి దాని నేచర్ ఏమో అది ఆ క్రీచర్ అక్కడ జీవించడం వల్ల మారిపోయిందా? ఈ ప్రపంచంలో అలాంటి క్రీచర్ ఒకటే ఉంది, అదే రెడ్ డ్రాగన్ అని రసూల్ అనుకుంటాడు. అక్కడ కూడా ఆ గైడ్ చెప్తుంటాడు రెడ్ డ్రాగన్ అనేసి. అక్కడ డాన్స్ చేయడం చూసి రసూలేమో ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యి నేను ఒక్కడనే వెళ్ళడం మంచిదేమో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనం ఇక్కడి నుంచి మూవ్ అవబోతున్నాం అని గైడ్ చెప్తాడు. రసూలేమో అక్కడి నుంచి జంప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను పాస్ట్ కి రావడానికి కారణం ఈ మిషన్స్, ఈ రివార్డ్స్ వల్ల నా గ్రోత్ అనేది పెరగడం, ఇవన్నీ డ్రాగన్స్ కి సంబంధించే అయ్యి ఉంటుంది అని రసూల్ అనుకుంటాడు. అని మ్యాప్ ని చూస్తే మ్యాప్ ఏమో వేరొక షేప్ లోకి మేనిఫెస్ట్ అవుతుంటది. ఒక లిక్విడ్ గోల్డెన్ కలర్ లో ఒక బాల్ లా మారి తనకి లైట్ లాగా దారి చూపిస్తుంటది. ఇప్పుడే మనకు అర్థమైంది ఆ లైట్ అంటే ఇదే కదా లైట్ అని చెప్పింది గైడ్ గా అని ఆలోచిస్తుంటాడు రసూల్. ఆ లైట్ అనేది జలపాతం వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటాడు. ఓహో అది జలపాతం వెనకట్లో ఉందా అని. విండారాతో అటాక్ చేసి వెంటనే లోపలికి వెళ్ళిపోతాడు. లోపల ఒక గుహ ఉంది అయితే అని తను ఆలోచిస్తాడు. ఓహో లోపల ఒక గుహే ఉంది, మనుషులు ఎవరు కనిపెట్టట్లేదంటే దాని అర్థం అదే అయ్యి ఉంటుందిలే అని తను అనుకుని లోపలికి వెళ్తుంటాడు. సిస్టమ్ ఏమో నాకు చెప్పింది థర్డ్ సర్కిల్ కి రీచ్ అయ్యాక వెళ్ళమని, కానీ ఆలోచిస్తే ఇక్కడ ఏ మాన్స్టర్స్ గానీ ఏ బీస్ట్స్ గానీ ఇంకేమీ లేవు. చూస్తూ ఉంటాడు. తనకు ఒక పిల్లర్ కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది అని ఆలోచిస్తాడు. ఆ పిల్లర్ ని పట్టుకొని నేను ఆలోచిస్తున్నాను ఎక్కడికి వెళ్ళాలని. సో ఇది ఇక్కడే ఉందనేసి తను అనుకుంటాడు. నేను అన్ని మర్చిపోయాను. నా మెర్సినరీ డేస్ లో నేను ఏమేమి చేశానో, నేను అప్రమత్తంగా లేను. ఎప్పుడైతే మాన్స్టర్స్ గానీ బీస్ట్స్ గానీ సౌండ్ గానీ ఏమీ లేదో దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక స్ట్రాంగ్ ప్రెడేటర్ టెరిటరీలోకి వెళ్ళావని అర్థం. తన ముందుకు ఒక ముసలి వస్తుంది. ఇక్కడతో 8th చాప్టర్ అయిపోతుంది. మీకు ఇక్కడ నుంచి చాప్టర్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా మంది కామెంట్ చేస్తున్నారు 1 అవర్ వీడియో చేయి బ్రో, 1 అవర్ వీడియో చేయి బ్రో అని. సో నెక్స్ట్ వీడియో అయితే 1 అవర్ వీడియో చేస్తున్నాను. అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడ వరకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.